రాత్రంతా మా బుడ్డోడు పేచి పెట్టడంతో నిద్రలేక ఉదయాన్నే లేవడం కాస్త లేట్ అయ్యింది. మా వారికి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసే టైం కూడా లేదు. ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే క్యాప్సికమ్ కనిపించాయి. వీటితో క్విక్ గా ఏదైనా చేద్దామని కటింగ్ స్టార్ట్ చేశాను. పాన్ లో ఆయిల్ వేడెక్కాక పోపులన్నీ వేసేసుకుని అందులోనే ఎండుమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు, పల్లీలు, పచ్చిమిర్చి వేసుకుని ఒకసారి వేయించేసుకున్నాను. మా హస్బెండ్ ని పొగుడుతున్నానని కాదు గానీ ఖచ్చితంగా వంట చేసి పెట్టాలని ఎప్పుడు అనుకోరు. నాకు ఎప్పుడైనా హెల్త్ బాగోపోయినా లేక ఏదైనా పని ఉన్నా తన ఆఫీస్ క్యాంటీన్ లో తినేస్తా అంటారు. నేనే ఉండబట్టలేక బయట తింటే హెల్త్ పాడవుతుందేమో అని ఓపిక లేకపోయినా ఓపిక చేసుకుని మరి వంట చేస్తాను. కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసి మెత్తబడ్డాక అందులో పసుపు, కారం, గరం మసాలా వేసి ఒకసారి కలిపి ఉడికించిన అన్నం కూడా వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. చివరగా కొత్తిమీర చల్లుకొని కలుపుకున్నారంటే గుమగుమలాడిపోయే క్యాప్సికమ్ రైస్ రెడీ అయిపోతుంది. మొత్తానికి మా బొడ్డోడి లొల్లి వల్ల ఈ రోజుకైతే క్యాప్సికమ్ రైస్ చేసి పెట్టేశాను. తిన్నాక మా హస్బెండ్ అయితే ఒక మాట అన్నారు, అప్పుడప్పుడు క్యాప్సికమ్ కర్రీ చెయ్యు, ఎప్పుడు ఈ క్యాప్సికమ్ రైసే చెయ్యు అని. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ అయితే వేసుకోండి.